మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు విశాఖలో బైక్ ర్యాలీ నిర్వహించింది. ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని మోదీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి కార్మికుల జీవితాలను నడి రోడ్డుపైకి లాగాలని చూస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్వి కుమార్ ఆరోపించారు. ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్న ప్రధాని స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక బీజేపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రదర్శన సభలు నిర్వహించాలని అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. వాటిని జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది. రేపు 24వ తారీఖు నాడు పబ్లిక్ సెక్టర్ ఉద్యోగస్తులందరూ కూడా గాజువాకలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 26వ తారీఖు నాడు దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ వరకు భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున విశాఖపట్నం కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ తన బలం లేకపోయినా సరే ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చూస్తున్నారు. మనం చూసాం, నిన్ననే గౌతమ్ అదానీ నరేంద్ర మోడీ తాలూకా ఆప్త బంధువు, నరేంద్ర మోడీ తాలూకా ఆత్మ, ఆయన మీద ఎంత అవినీతి ఆరోపణలు వచ్చాయో మనం గమనించాం. కాబట్టి గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదానీతో ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 29వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని చెప్పారు. ఈ పర్యటనలో ఆయనకి ఏమాత్రం తెలుగు ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నా ఈ పర్యటనలో మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోము